విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తామంటున్న పలు రాజకీయ పార్టీల నాయకులు 133వ జయంతిని పురస్కరించుకుని ఘన నివాళులర్పించిన ఆయన సీఎం జగన్ సిద్ధం సభకు వస్తున్న ఆదరణ చూడలేక దాడులకు పాల్పడ్డారంటున్న ఎమ్మెల్సీ వారూధిని కొత్త నాటకానికి తెరతీశారంటూ కౌంటర్ ఇచ్చిన టీడీపీ నాయకులు గండిబాబ్జీ. కూటమి అభ్యర్థుల విజయం ఖాయమంటున్న ఉత్తర నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి 43వ వార్డు ప్రచారంలో భాగంగా ధీమాను వ్యక్తం చేసిన విష్ణుకుమార్ రాజు. ఇక వివరాల్లోకి వెళ్తే దేశం గర్వించే మహానాయకుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని శాసన మండలి సభ్యురాలు వరూది కళ్యాణి అన్నారు. ఆదివారం అంబేద్కర్ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి కార్యాలయంలో జిల్లా ఎస్సీ విభాగ అధ్యక్షులు బోలి శివరామకృష్ణ నిర్వహణలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైసీపీ జిల్లా అధ్యక్షులు కోలా గురువులు, విఎంఆర్డీఏ చైర్మన్ సనపల చంద్రమౌళి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవిరెడ్డి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ పాలక మండలి సభ్యురాలు పేడాడ రమణికుమారి, ట్రేడ్ యూనియన్ నాయకులు మంత్రి రాజశేఖర్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు జాన్ వెస్లీ, పేర్ల విజయచంద్, కొండా రాజీవ్ గాంధీ, అనుబంధ విభాగాల అధ్యక్షులు కృపాజ్యోతి, కేవి బాబా, నాయకులు అల్లంపల్లి రాజాబాబు తదితరులు పాల్గొన్నారు. మహిళా వైస్ ప్రెసిడెంట్ గారు, మిగతా పెద్దలు చాలా మంది వచ్చారు. అందరూ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అంబేద్కర్ గారు మనందరికీ తెలుసు, ఆ రోజు సమాజ స్థాపన కోసం ఎంతగానో కృషి చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత. అలాంటి వ్యక్తిని అతని ఆశయాలను కొనసాగించడానికి మనందరం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాన్ని గ్రహించడం వలన మన ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాలను తూచా తప్పకుండా కొనసాగిస్తూ వాటిని పాటిస్తూ గత 5 ఏళ్ల పాలన చేసిన విషయం మనందరము చూసాము. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకి పెద్ద పీట వేస్తూ వాళ్ళకి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి మన ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారు చాలా కృషి చేసిన విషయం. అలాగే పేదరిక నిర్మూలన కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పెట్టి ఈరోజు కడుపులో ఉన్న బిడ్డ నుంచి పండు ముసలి వాళ్ళ వరకు కూడా ఎన్నో పథకాలు పెట్టి పేదరికాన్ని ఆంధ్ర రాష్ట్రంలో నిర్మూలించడానికి ఎంతగానో కృషి చేస్తూ పేదల జీవన ప్రమాణాలు పెంచుతూ ఉన్న విషయం మనం చూసాం. మహిళా హక్కుల కోసం పోరాడిన బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేటికి మహిళోద్ధరణకు కృషి చేసిన వ్యక్తిగా సమాజం గుర్తించకపోవడం దురదృష్టకరమని సిపిఐ నాయకులు జేవి సత్యనారాయణమూర్తి అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకుని డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మహిళా హక్కుల కోసం పోరాడి హిందూపురం కేంద్రం ఆధ్వర్యంలో ఆమోదింపకపోయిన సందర్భంగా ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మహిళోద్ధరణకు, స్త్రీ పురుషులకు సమాన హక్కుల్ని ఇవ్వాలనే అంశాన్ని అమలుకు తీసుకొచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని గుర్తు చేశారు. ఆయన కేవలం దళిత వర్గాల అభివృద్ధికి మాత్రమే కృషి చేయలేదని విషయాన్ని అందరూ గుర్తెరగాలని సూచించారు. దోపిడీ సమాజాన్ని అణిచివేయడంలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ బాటలో నేటి పార్టీలు కృషి చేయాల్సిన ఆవశ్యకతను గుర్తు చేశారు. మత ఛాందస ప్రభుత్వాలను ఓడించకపోతే అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడిచిన వారం అవుతామని ఆవేదన వ్యక్తం. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. ఒక విధంగా భారత రాజ్యాంగ నిర్మాతగానే కాకుండా భారతదేశంలో దోపిడీకి గురవుతున్నటువంటి వర్గాలకి దోపిడీ నుంచి విముక్తి చేయడం కోసం అహర్నిశలో ఆయన కృషి చేశాడు. అంబేద్కర్ని ఒక కార్నర్కి చేసేస్తున్నారు అందరూ కలిపి. ఏదో దళితులు ఉద్ధరణ కోసమే అంబేద్కర్ కృషి చేశాడని చెప్పనే పేరుతోని ఒక పక్కకి పెడుతున్నారు. వాస్తవానికి ఆయన కేంద్ర మంత్రిగా రాజీనామా చేసినటువంటి అంశాన్ని కానీ మనం చూసినట్లయితే మహిళలకి సంబంధించి అనేక హక్కులు నిరాకరించబడతా ఉన్నాయి. వాళ్ళకి పురుషులతో పాటు సమానమైన హక్కులు ఇవ్వాలి. ఆ క్రమం మీద ఆయన పెట్టినటువంటి హిందూ కోడ్ బిల్లు ఏదైతే పార్లమెంట్లో ఆమోదం పొందలేదో ఆ కారణంతో రాజీనామా చేశాడు. దాని మీద పెద్దగా చర్చ చేయట్లా. ఈరోజు కూడా భారతదేశంలో మహిళల మీద అత్యాచారాలు కొనసాగుతూ ఉన్నాయి, దాడులు సాగుతూ ఉన్నాయి, వాళ్ళకి ఎటువంటి హక్కులు లేకుండా పోతూ ఉన్నాయి. మరో పక్కన పాలక వర్గాలు ప్రత్యేకించి ఈ రోజున కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ
ఇది ఏదో ఇప్పుడు దాకా మీరు చూసిన ఈ 10 సంవత్సరాలు ట్రైలరే చూశారు, రేపు వస్తే అసలు సినిమా చూపిస్తానని చెప్పానన్నారు. వాళ్ళ మంత్రులు కానివ్వండి, వాళ్ళ పార్లమెంటు సభ్యులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మేము వస్తే ఈసారి మేము రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పానంటున్నారు. ఓ పక్కన అంబేద్కర్ని కీర్తిస్తూ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ప్రకారమే ఈరోజు హక్కులన్నీ ఈ దేశంలో సామాన్య ప్రజలకు వచ్చాయి, మాకు కూడా ఆ హక్కుల వల్లనే మేము ఈరోజు పార్లమెంట్లోకి అడుగు పెట్టగలిగామని చెప్పుకుంటున్న నేతలు మరో పక్కన అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పని ఒక దుర్మార్గమైనటువంటి నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ రానున్న ఎన్నికల సందర్భంలో ఇటువంటి శక్తులను ఓడించకపోతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడికి నిరసనగా విశాఖ పార్లమెంట్ సభ్యులు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆదివారం ఇసుకతోట జంక్షన్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక భౌతిక దాడులకు పాల్పడుతున్నారని విమర్శలు చేశారు. సీఎంపై దాడికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలన్నారు. చంద్రబాబు పాతకాలపు రాజకీయాలను మానుకోవాలంటూ సీఎం జగన్ పై దాడి చేస్తే భయపడతారని, చంద్రబాబు భ్రమపడుతున్నారని విమర్శలు చేశారు. రాష్ట్రం మొత్తం మీద ఇది బ్లాక్ డేగా నిర్వహించాలి. ఇప్పుడు జనాలు ఏదైతే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దూరదృష్టి ఆయన కక్ష కట్టాడో ఆ కక్ష ఈ విధంగా తీర్చుకోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది. కానీ మా నాయకుడు పిలుపు మేరకు శాంతియుతంగా లేదంటే రావణ కష్టంగా తగలబడిపోయిన రాష్ట్రం ఈవేళ అంత భయంకరమైన పరిస్థితులు ఈవేళ దిగమింగుకొని యావత్తు 5 కోట్ల మంది ప్రజానీకం అందరూ కూడా ఎంతో కన్నీటి మున్నీటి అయినటువంటి ఈ స్థలంలో ఇలాంటి ఈవేళ ఈ దుర్ఘటన మనం ఈ విధంగా మాట్లాడుకోవడం చాలా భయంకరంగా పరిస్థితి. జనాలు వస్తున్నారు, ఆటోమేటిక్గా ఈ వర్షం కానీ ఎండగా లెక్క చేయకుండా ఈ ప్రజల యొక్క ఆవేశం, ప్రజల యొక్క ప్రేమ అభిమానులు చూడలేక ప్రతిపక్ష నాయకులు చేసిన కుట్రలో ఈవేళ ఈ విధంగా ఉంది. అయినా సరే ఆయన చిరునవ్వుతో సమాధానం చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు తస్మా జాగ్రత్త, ఇటువంటి కార్యకలాపాలు మానుకో, ఇటువంటి చీప్ ట్రిక్స్ మానుకుంటే మంచిది. మీ పార్టీ వాళ్ళు కూడా చాలా మంది కూడా ఈవేళ ఇది చాలా తప్పు నిర్వహిస్తున్నారు. నరేంద్ర మోడీ గారు కూడా పార్టీకి అతీతంగా సార్ చెప్పారు, పిఎం గారు, ఇది చాలా దుర్ఘటన అని. మీ అందరూ కూడా ఈ పత్రికా విలేకరుల సమక్షంలో ఒకటే చెప్తున్నాం, అందరూ కూడా శాంతియుతంగా ఉండి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడానికి కృషి చేయాలని, ఆయన ఒక చిరునవ్వే ఒక ఆయుధం అని ముందుకెళ్తున్నాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో అది అత్యంత హేయమైన చర్య. ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో మరి పేద ప్రజలకు ఎటువంటి సంక్షేమం జరిగిందో మనందరం చూసాం. ఈరోజు ఎన్నికల ప్రచారంలో మరి సిద్ధం సభల్లో మరి ప్రజలు ఏ విధంగా తరలి వస్తూ ఉన్నారో మరి ఇది చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఒక కంటగింపుగా భావించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాబోతున్నాడని చెప్పేసి అని 2019 ముందు వాళ్ళు ఏదైతే మరి ఈ హత్యకి మరి పురుకొల్పారో మళ్ళీ అదే విధంగా ఈరోజు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని బయటికి రానియకుండా ఉండాలని చెప్పేసి అని ఏదైతే నిన్న సంఘటన చేశారో మరి ఆ చర్యను మేము ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు అందరికీ కూడా ఎవరైతే చేశారో వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలి తప్ప ఇటువంటి చర్యలు చేసి జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల గుండెల్లోంచి ఎవరూ కూడా తీయలేరని చెప్పేసి ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని జై గౌతమ్ బాబా సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఏవిఎన్ కాలేజ్ దరి రెల్లి వీధి ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ దక్షిణ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ అంటరానితనం, కుల నిర్మూలన, దళితుల సామాజిక రాజకీయ హక్కుల భారత రాజ్యాంగ వ్యవస్థాపన కోసం చిరస్మరణీయమైన కృషి చేసిన నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. అణగారిన వర్గాలు ఆర్థికంగా, సామాజికంగా బలపడనిదే, రాజకీయ అధికారం పొందనిదే వారి సమస్యకు సమగ్రమైన పరిష్కారం దొరకదని అంబేద్కర్ భావించారని గుర్తు చేశారు. అంబేద్కర్ అందించిన రాజ్యాంగ ఫలాలు అనుభవిస్తున్న వారు ఆ దిశగా కృషి చేయాలని కోరారు. అనంతరం వాసుపల్లి చేతుల మీదుగా పేద పిల్లలకు పుస్తకాలు, పెన్నులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఎస్ కళ్యాణి, ముని, తిరుమలరావు, మధుసూదన్,
శ్రీనివాసరావు, కస్తూరి, వెంకట్రావు, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయాలు ప్రపంచ మహామేధావి భారత మాత ముద్దు బిడ్డ భారత మాత ముద్దు బిడ్డ భారత రత్న జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ ద ఫస్ట్ లా మినిస్టర్ ఆఫ్ ఇండియా ద ఫస్ట్ లా మినిస్టర్ ఆఫ్ ఇండియా ద ఫస్ట్ లా మినిస్టర్ ఆఫ్ ఇండియా జై భీమ్ అంబేద్కర్ ఆలోచన విధానమే భారత రత్న భారత రత్న భారత మాత ముద్దు. ఎవరు ఈ దేవుని దర్శించుకోండి. గుళ్ళు, గోపురాలు, చర్చి, మసీదులు ఎవరున్నా సరే కాస్త ఈ పూట మానండి. ఎక్కడ నా కుటుంబం కోట వీధిలో పుట్టి మా నాన్నగారు వేటకెళ్ళేవారు, మా తాతగారు వేటకెళ్ళేవారు. మా నాన్నగారికి ఏదో చిన్న పోర్ట్లో జాబ్ వస్తే 5 పిల్లలను చదివించడం మొదలు పెట్టారు. ఆ 5 పిల్లల్లో నేను పైలట్ ఆఫీసర్ అయ్యాను. మా తమ్ముడు డాక్టర్గా ఇప్పుడు డిప్యూటీ. అతని వల్లనే ఈరోజు భారతదేశంలో ఏ నాయకుడైనా సరే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు ఉంటేనే వాడు నాయకుడు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు ముందుకు తీసుకెళ్లిన వాడు నాయకుడే కాదు. ప్రజలకి మేలు చేయలేడు. ప్రజలు వాడిని ఓడిస్తారు కూడా. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు ఇంబైబ్ అయిపోయి ఉన్నాయి జనాల్లోని, నరాల్లోని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి, పేదలకు పనిచేస్తా ఉన్నాడు అని చెప్పేసి అంటే ప్రతి రూపాయి, ప్రతి పైసా కూడా అది పేదవాడు చెందేది నాయకుడా, పేదవాడి దగ్గరికి చేరది నాయకుడు అని చెప్పిన మాటలు బాబాసాహెబ్ అంబేద్కర్. పోవర్టీని రిమూవ్ చేయడం ఏదో నువ్వు దానం చేస్తున్నట్లు కాదు నాయకుడా, అది ఫండమెంటల్ రైట్. అది ఆ హక్కుని నువ్వు చేస్తున్నావు. అదే కాకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో వస్తున్న ప్రజా ఆదరణను చూసి ఓర్వలేక భౌతిక దాడులకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరూధిని కళ్యాణి అన్నారు. ఈ మేరకు లాసెన్స్ పే కాలనీ వైసీపీ కార్యాలయంలో నల్ల రిబ్బన్లను ధరించి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వరూధిని కళ్యాణి మాట్లాడుతూ ముఖ్యమంత్రిపై దాడికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లో ఏమైనా ఉంటే తమ వాదన ద్వారా ప్రజల మనసులు గెలుచుకోవాలని, భౌతిక దాడులు తగవని హితవు పలికారు. ఆయన త్వరగా కోలుకుని ప్రజల మద్దతుతో మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని కొనియాడారు. విజయవాడలో 4.5 గంటల పాటు జరిగిన రోడ్ షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని, దీనిని చూసి ఓర్వలేక ఇటువంటి దాడులు చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. నిరసన కార్యక్రమంలో మహిళా నాయకురాలు పేడాడ రమణికుమారి, ఇతర వైసీపీ మహిళలు తదితరులు పాల్గొన్నారు. నిన్న చూసాం గౌరవ ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షపూరితంగా కూటమి సభ్యులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు డైరెక్షన్లో ఒక వ్యక్తి రాయి విసిరి కంటి పైన గాయం చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం. ఇలాంటి ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి హత్య రాజకీయాలు లేదా దాడులతో కూడిన హింసా రాజకీయాల్ని ఎట్టి పరిస్థితిలో కూడా ప్రోత్సహించకూడదు. ఎవరి మట్టుగా వాళ్ళు ప్రచారం చేసుకుంటున్న ఈ పరిస్థితిలో జగనన్నకి విపరీతమైన ఆదరణ, పిలవకుండానే తండోపతండలుగా వేలాది మంది, లక్షలాది మంది ప్రజలు వచ్చి అతనికి సంఘీభావం తెలియజేస్తూ మేం మీకు అండగా ఉన్నాము అని తెలియజేస్తూ ఉన్న పరిస్థితి ఒకవైపు, అక్కడ కూటమి సభ్యులు అందరూ కలిపి మీటింగ్స్ పెట్టినా కూడా సరిగ్గా జనం రాక వాళ్ళు కుదేలైపోయే పరిస్థితి ప్రత్యక్షంగా చూస్తూ ఉండడంతో ఈ జగనన్నకి ఈ రోజు వస్తున్న ఆదరణని చూసి ఓర్వలేక చంద్రబాబు నాయుడు గారు డైరెక్షన్ లో అతను పెట్టిన దొండగలు ఈ విధంగా చేయడం చాలా దురదృష్టకరం. ఇది ప్రజాస్వామ్యానికి కూనీ చేయడం కింద వస్తుంది. దీన్ని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. అలాంటి దుశ్చర్యకు పాల్పడిన వ్యక్తికి కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మనందరం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక రామరాజ్యం లాంటి పరిపాలన ఈ రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ రోజు బ్రహ్మరథం పడుతూ తండోపతండాలుగా వచ్చి జగనన్న తాలూకా బస్సు యాత్రకి అలాగే సిద్ధం సభలకి సంఘీభావం తెలియజేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో అందరూ జగనన్నకి వన్ సైడ్ గా మళ్ళీ ఓటేసి 175కి 175 సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అనే విషయం అర్థమైపోయింది. గెలుపు అప్పుడే డిసైడ్ అయిపోవడంతో దాన్ని తట్టుకోలేక ఈ కూటమి నాయకులు
డైరెక్షన్లో ఈ విధంగా దాడులకు పాల్పడడం చాలా ఘోరం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి పనులే కనుక కంటిన్యూ చేస్తే మేము కూడా మీకు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. అలాగే ప్రజలందరూ జగన్ ఓడిపోతారని కొత్త డ్రామాకు తెరలేపారంటూ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ అన్నారు. ఆదివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో బాబ్జీ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లు రాక్షస పాలన చేశారన్నారు. ప్రజల కోసం జగన్ ఒక్క మంచి పని చేయలేదంటూ విమర్శలు చేశారు. కేవలం దోచుకోవడం, ప్రతిపక్షాలపై దాడులు చేయడం తప్ప అభివృద్ధి పంతన పోలేదని తెలియజేశారు. రాష్ట్రానికి ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేకపోయారని ఎద్దేవా చేశారు. ఇసుకలో విపరీతమైన దోపిడీకి పాల్పడ్డారంటూ జగన్ పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. జగన్ ఓడిపోతాననే భయంతో కొత్త డ్రామాకు తెరలేపారన్నారు. జగన్ పై రాయి దాడి 2వ కోడికత్తి డ్రామా అంటూ ఎద్దేవా చేశారు. మీకు మాకు ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు, సుమారు 4 సంవత్సరాల 10 నెలలు పరిపాలించిన మహానుభావుడు ఎటువంటి పాలన అందించాడో మీకు తెలుసు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతసేపు ఎవరిని అరెస్ట్ చేద్దామా, లేకపోతే ఎవరి ఆస్తి కబ్జా చేద్దామా, లేకపోతే ఎవరిని మర్డర్ చేద్దామా, మనకు అపోజిషన్ వాళ్ళు ఎవరు బాగా స్ట్రాంగ్ ఉన్నాడు, లేకపోతే ఎవడు ఆస్తి కూలగొడదామా, స్ట్రాంగ్గా ఉంటే ఫైనాన్షియల్గా ఆయన లాస్ చేద్దామా, ఇటువంటి ఆలోచనలతోనే కాలం గడిపిన ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఎక్కడా కూడా ఒక్క మంచి పని చేసిన పాపాన పోలే. మనం లెక్క వేసుకుందాం. ఇటు అమరావతి నుంచి ఇటు దాకా, అమరావతి నుంచి కడప వరకు, అమరావతి నుంచి నెల్లూరు వరకు, అటు చిత్తూరు వరకు కూడా చూసుకున్నా ఎక్కడ కూడా ఒక ఫ్యాక్టరీ అనేది పెట్టలేదు, ఒక కంపెనీ అనేది పెట్టలేదు. ఎంతసేపు చెప్పినా మేము 13 లక్షల కోట్ల రూపాయలు అగ్రిమెంట్లు రాసిన విశాఖ మనం ఈ సమితిలో, ఇండస్ట్రీ సమితిలో అని చెప్పిన బాకా ఊదిన అక్కడ కోడిగుడ్డు మంత్రి, ఈ ముఖ్యమంత్రి కూడా ఈ విశాఖపట్నంలో ఎన్ని కంపెనీలు ప్రారంభించాలో మాకు చెప్పండి. ఆ మధ్య మన పేపర్లో చూసాం, కొంతమందికి మేము ఉద్యోగాలు ఇచ్చేస్తున్నాము, తర్వాత మైక్రోసాఫ్ట్ ఇక్కడికి వచ్చేస్తుందో అది వచ్చేస్తుందని చెప్పి ఇక్కడ ఉన్న కంపెనీలు అన్నింటినీ కూడా హైదరాబాద్ తరలించారు. హెచ్ఎస్బిసి కానీ, తర్వాత టెంపుల్టన్, అది ఇంకో కంపెనీ ఉంది టెంపుల్టన్ అని చెప్పి ఏదో, ఆ కంపెనీ కానీ, చిన్న చిన్న కంపెనీలు అన్నీ కూడా ఐటీ టవర్స్లో వ్యాపారం చేసుకుంటే ఆ టవర్లో రాజధాని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించి చిన్న చిన్న కంపెనీలు కూడా, ఈ అంకుర్ కంపెనీలు అంటాం, అవి కూడా స్టార్ట్ చేసుకుని వ్యాపారం చేద్దామంటే మొత్తం ఇక్కడ ఐటీని నాశనం చేశాడు. కేవలం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి టైంలో పెట్టిన మహీంద్ర ఒకటి, తర్వాత మైక్రోసాఫ్ట్ పెట్టారు, కానీ వాళ్ళు కూడా బిల్డింగ్ అద్దెకి ఇచ్చేశారు. అది కూడా సమంగా నడవట్లేదు, కొద్దిమందిని పెట్టుకుని నడుస్తుంది. సో ఇక్కడ మీకు అందరికీ మనం ప్రజలకు తెలియజేయాల్సింది ఏంటంటే, నువ్వు అధికారం చేపట్టిన వెంటనే ఏం చెప్పావు? నేను సుమారు 10 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పావు. వెంటనే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చావని చెప్పి నువ్వు వాలంటీర్లను వేసుకున్నావు, గ్రామ సచివాలయాలు వేసుకున్నావు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో కృషి చేస్తుందని కాంగ్రెస్ అభ్యర్థులు సత్యారెడ్డి, జిల్లా అధ్యక్షులు గొంప గోవింద్ తదితరులు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకుని డాబా గార్డెన్స్ ఎల్ఐసి బిల్డింగ్ వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన అనంతరం కాంగ్రెస్ అభ్యర్థులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ తమకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని తెలిపారు. కాంగ్రెస్ ప్రకటించిన హామీలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాటలో కాంగ్రెస్ పార్టీ ఆదేశాలతో పనిచేస్తామని, అదే ఆయనకు తాము ఇచ్చే ఘన నివాళి అని అన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ దేశాల్లోనే భారతదేశం పేరు ప్రఖ్యాతులు వండి తెచ్చే విధంగా మన దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు
వారు అంటరానితనానికి ఏ విధంగా గురవుతున్నారనే విషయాన్ని వారు సమాజంలో ఉండి ప్రజల యొక్క కష్టాలు తెలుసుకొని దాన్ని భారత రాజ్యాంగంలో పొందుపరిచి ఈరోజు భారతదేశంలో బడుగు బలహీన వర్గాలు చాలా ధైర్యంగా ఐకమత్యంతో ఉపాధి అవకాశాలతో మెరుగైనటువంటి జీవితాన్ని సాధించగలుగుతున్నారంటే అది కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి భిక్ష అని చెప్పేసి మనం దేశవ్యాప్తంగా బడుగులందరూ కూడా ఆయన్ని స్మరించుకుంటూ ఈవేళ ఆయన 133వ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా మనం ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఆయన అంబేద్కర్ గారు మన భారతీయుడిగా పుట్టి మన రాజ్యాంగకర్తగా మనకి సృష్టించబడినటువంటి విషయం చాలా గర్వించదగ్గ విషయం. మరి ఇటువంటి సందర్భాలు ఈ సృష్టి ఉన్నంత వరకు అంబేద్కర్ గారిని మనం ప్రతి క్షణం స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది చాలా గొప్ప రోజు ఈ దినం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా మా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంపల గోవింద్ గారి ఆధ్వర్యంలో ఏఐసిసి అబ్జర్వర్ చౌహాన్ గారు, విశాఖ పార్లమెంటు అభ్యర్థినైన కాంగ్రెస్ అభ్యర్థినైన నేను, అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థి అయిన వేగి వెంకటేష్ గారు, సౌత్ అభ్యర్థి, ఈస్ట్ అభ్యర్థి అయినటువంటి గుత్తుల శ్రీనివాస్ గారితో పాటు అనేక మంది మా కాంగ్రెస్ పెద్దలు, కార్యకర్తలు, మహిళామ తల్లులు హాజరయ్యారు. ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడమైంది. ఆయన రాసిన రాజ్యాంగం వల్లే ఇవాళ భారతదేశ పునాదులు గట్టిగా ఉన్నాయి. ప్రపంచ దేశాల్లో అంబేద్కర్ గారి ఆలోచన విధానం వల్లనే ఇండియాకు మంచి పేరు వస్తుంది. కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం పార్లమెంటు అభ్యర్థిగా ఆయన ఆశయాలను ప్రజల్లోకి భారత రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి మా వంతు కృషి చేస్తామని హామీ ఇస్తూ అమలు చేస్తామని, దానికోసం పనిచేస్తామని తెలియజేస్తూ అందరికీ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతోత్సవాన్ని పురస్కరించుకుని చిన్నారి బాలబాలికలకు అక్షరాభ్యాసాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని భీమ్వార్ నిర్వాహకులు వజ్దా రాజన్ తెలిపారు. డాబా గార్డెన్స్ ఎల్ఐసి బిల్డింగ్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన అనంతరం చిన్నారుల అక్షరాభ్యాసాన్ని నిర్వహించామని తెలిపారు. ఉన్నతమైన లక్ష్యాలతో చిన్నారులు భవిష్యత్తును తీర్చిదిద్దుకునేందుకు వీలుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని తలపెట్టామని తెలిపారు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని మానవ హక్కుల పరిరక్షణ దినంగా ప్రకటించాలంటూ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో భీమ్వార్ సభ్యులు పాల్గొన్నారు. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. భీమసేన వెల్ఫేర్ అసోసియేషన్ అంటే భీమసేన వారు విశాఖపట్నంలో గత 4 సంవత్సరాల నుంచి అంబేద్కర్ గారి జయంతి, అలాగే ఇక్కడ అక్షరాభ్యాసం అనే కార్యక్రమాన్ని కూడా మేము విజయవంతంగా చేస్తున్నాం. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి. ఆయన చదువులో ఎన్నో డిగ్రీలు సంపాదించిన క్యాండిడేట్. అందుకని ఆయన సన్నిధిలో విద్యార్థులకి కానీ మన చిన్నపిల్లలకు కానీ అక్షరాభ్యాసం చేస్తే వాళ్ళు, నేను అంబేద్కర్ యొక్క సన్నిధిలో అక్షరాభ్యాసం చేసుకున్నాను కాబట్టి వాళ్ళంత ఎత్తున ఎదగాలి, ఆయనంత చదువు నేను చదవాలని ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క మనసులో ఎవరైతే అక్షరాభ్యాసం చేయించుకున్నారో వాళ్ళ మనసులో మైండ్లో ఉంటుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళ జీవితం బాగుంటుంది, వాళ్ళు బాగా చదువుతారనే ఉద్దేశంతో మేము ఇక్కడ ఈయన బర్త్డేని, అంబేద్కర్ యొక్క బర్త్డేని అక్షరాభ్యాస కార్యక్రమంగా మేము ఇక్కడ గత 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. అలాగే అర్ధరాత్రిని 12 గంటలకు 13వ తారీఖు అర్ధరాత్రి 12 గంటలకి ఆయన బర్త్డే పురస్కరించుకొని కేక్ కటింగ్ కూడా చేస్తున్నాం. అలాగే నిన్న కూడా రాత్రి 12 గంటలకు మేము ఇక్కడికి వచ్చి కేక్ కట్ చేసి మా యొక్క ఆనందాన్ని పంచుకున్నాం. అలాగే అంబేద్కర్ గారు మన జాతికి, ఈ భారతదేశానికి అందించినటువంటి భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని ఒక ఆలోచనతో ఉన్నటువంటి భీమసేన వారి సభ్యులు కానీ ఇతర సానుభూతి పరులు అందరూ వచ్చి మార్నింగ్ కూడా అక్షరాభ్యాసంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని జిల్లా తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి విశాఖ పార్లమెంట్ అభ్యర్థి ఎం శ్రీ భరత్, జిల్లా అధ్యక్షులు గండిబాబ్జీ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీ భరత్ మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని నిర్మించి ఈ దేశ ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకే మనమందరం కృషి చేయాలంటూ పిలుపునిచ్చారు. నేడు భారతదేశంలో ప్రజలందరికీ
స్వేచ్ఛ స్వాతంత్రాలతో జీవిస్తున్నారంటే రాజ్యాంగం ఇచ్చిన అవకాశం అన్నారు. అటువంటి రాజ్యాంగాన్ని నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను దేశ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని కొనియాడారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి లోడగల కృష్ణ, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు బుడుమూరి గోవింద్, తెలుగు మహిళా అధికార ప్రతినిధి ఈతలపక్క సుజాత, పాసర్లపూడి జాన్, మాజీ కార్పొరేటర్ ఎన్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారిని గుర్తు చేసుకున్నప్పుడు నాకు ఆయన ప్రత్యేకంగా ఆయన ప్రయాణం తెలియదు, కానీ ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆయన చేసినవన్నీ ఇవాళ మనం చదువుతున్నాము, అనుభవిస్తున్నాం. మీ అందరినీ కోరేది ఏంటి అంటే, ఇవాళ ఆ విలువలు మనం చాలామంది పాటించట్లేదు, 99% పాటించట్లేదు. కానీ మిమ్మల్ని ఎవరిని నేను తప్పడట్లేదు. ఇందాక బాబ్జీ గారు అన్నట్టు మీరు కమిటెడ్గా, లాయల్గా పార్టీ పిలుపుకి రెస్పాండ్ అవడం అనేది మీ అందరినీ అభినందిస్తున్నాను. నాకు సంతోషంగా ఉంది. రాజకీయాల్లో సరళ అవడానికి, రాజకీయాల్లో ఎదగడానికి అనేక విషయాల్లో మీరు కాంప్రమైజ్ అయి ఉండొచ్చు, మీకు ఇబ్బందులు చాలా ఎదుర్కొని ఉండొచ్చు. కానీ మీరు పడిన కష్టాలు, మీరు పడిన ఇబ్బందులు, లేకపోతే మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాలు మీకు ఇవాళ వెనకలు చూస్తే మీకు నచ్చకపోవచ్చు. కొన్ని ఇవాళ మీకు అలవాటు అయిపోయింది, తప్పట్లేదు మీకు అయ్యి. నేను కోరేది ఏంటంటే, మీ పిల్లలు ఎట్లా పెరుగుతున్నారు, వాళ్ళని మీరు ఎట్లా పెంచుతున్నారు, వాళ్ళు ఏ విధంగా ఎదుగుతున్నారు, వాళ్ళల్లో ఎవరన్నా మంచి వాళ్ళు ఉండి ప్రజా జీవితంలో ఉందామని వాళ్ళు అనుకుంటే మాకు అటాచ్ చేయండి, నాకు అటాచ్ చేయండి. వాళ్ళని నేను కాపాడుకుంటాను. మిమ్మల్ని నేను కాపాడుకోలేను, ఎందుకంటే మీకు ఆల్రెడీ 56,000 వచ్చేసింది. ఇప్పుడు నేను చెప్పినా నా మాట మీరు అందరూ ఆల్రెడీ ఒక విధంగా వెళ్ళిపోయారు. దట్ ఈస్ ఓకే. బట్ మీ పిల్లలకి అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, కొందరిని తల్లిదండ్రులను చూసి ఈ దారి మాకొద్దు, కూటమి గెలుపుతో రాష్ట్రం అభివృద్ధి చెందే అవకాశాలు మెండుగా ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే, కూటమి ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజు అన్నారు. 43వ వార్డు మహారాణి పార్లర్, అక్కయ్యపాలెం 80 ఫీట్ రోడ్డు ఎన్నికల ప్రచారంలో భాగంగా వినూత్న రీతిలో విష్ణుకుమార్ రాజు ప్రచారం కొనసాగింది. యాపిల్ పండ్లతో గజమాలను అభిమానులు విష్ణుకుమార్ రాజుకు అందజేశారు. కోలాటాలు, తప్పెటగుళ్లతో తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ప్రచారం కొనసాగింది. ఈ మేరకు ప్రజలందరినీ కమలం గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని విష్ణుకుమార్ రాజు అభ్యర్థించారు. అనంతరం విష్ణుకుమార్ రాజు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అవినీతి పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, కూటమి అభ్యర్థుల గెలుపు ఖాయమని ధీమాను వ్యక్తం చేశారు. కార్యక్రమంలో 3 పార్టీల అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు 43వ వార్డులో మా ప్రచారం మొదలుపెట్టడం జరిగింది. అద్భుతమైన స్పందన వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రం నుంచి బయటికి పంపాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడికి వెళ్ళినా అక్కడ బ్రహ్మాండమైన ఆదరణ వస్తుంది. 3 పార్టీల కలయిక మలాన మాకు ఈ అద్భుతమైన స్వాగతం కూడా పలుకుతున్నారు. 3 పార్టీలు, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన అభ్యర్థులు ఎక్కడైతే నుంచుంటున్నారో వాళ్ళందరికీ కూడా అద్భుతమైన స్పందన వస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటలు ఒకటి, చేసే ఒకటి. అందుకే ఇప్పుడు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోని మళ్ళీ సంకీర్ణ ప్రభుత్వము కాకుండా ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గ్రామ వాలంటీర్స్ ఉన్నారో
వాలంటీర్స్కి 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు జీతానికి పెంచిన గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ గ్రామ వాలంటీర్స్ అందరినీ కూడా ఇదివరకు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలుగా నానా హింసలు నానా ఇబ్బందులు పెట్టారు. వాళ్ళు ఎక్కడికి ఏ పొలిటికల్ పార్టీకి కూడా ఈ గ్రామ వాలంటీర్స్ పని చేయవలసిన అవసరం లేదు. కానీ వైఎస్ఆర్సీపీ మాత్రం ఆ విధంగా చేసింది. చంద్రబాబు నాయుడు గారు 10,000 రూపాయల శాలరీయే కాకుండా వారికున్న విద్యా అర్హతలను బట్టి ఇంకా ఎక్కువ శాలరీ వచ్చే విధంగా కూడా ప్రయత్నం చేస్తారని. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తామంటున్న పలు రాజకీయ పార్టీల నాయకులు 133వ జయంతిని పురస్కరించుకుని ఘన నివాళులర్పించిన ఆయన. సీఎం జగన్ సిద్ధం సభకు వస్తున్న ఆదరణ చూడలేక దాడులకు పాల్పడ్డారన్న ఎమ్మెల్సీ వారూదిని కొత్త నాటకానికి తెరతీశారంటూ కౌంటర్ ఇచ్చిన టీడీపీ నాయకులు గండి బాబ్జీ. కూటమి అభ్యర్థుల విజయం ఖాయమంటున్న ఉత్తర నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి 43వ వార్డులో ప్రచారంలో భాగంగా ధీమాను వ్యక్తం చేసిన విష్ణుకుమార్ రాజు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.